నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ప్రకృతి సేద్యం చేస్తున్న రిటైర్డ్ డాక్టర్ పద్మగారి విజయగాథ, సాగులో లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్న గుంటూరు జిల్లా సెలపాడు గ్రామ రైతుల అనుభవాలతో పాటు నానో యూరియా వినియోగంతో రైతులకు కలిగే ప్రయోజనాలపై శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ గారి సలహాలు సూచనలను ఇవాల్టి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. ఏ పంట అయినా వేగంగా చేతికి అందాలి, తోటల్లో కాయలు పండ్లు ఎక్కువ శాతం కాపుకు రావాలన్న ఆతృతతో రైతన్నలు తమ వ్యవసాయంలో రసాయ ఎరువులను క్రిమి సంహారక మందులను పరిమితికి మించి వాడటం అలవాటైంది. దీనివల్ల పంటల దిగుబడి పెరుగుతోంది, కానీ నేల నిస్సారమవుతోంది. రైతుకు పెట్టుబడుల భారం అధికమవుతోంది. సాగులో లాభాల మాట పక్కన పెడితే రైతు తలకు మించిన అప్పులతో సతమతమవుతున్నాడు. ఇదే విషయాన్ని గుర్తించిన గుంటూరు జిల్లా సెలపాడు గ్రామ రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఒకప్పుడు రసాయనాలు లేనిదే అక్కడ పంటల సాగు ఉండేది కాదు, కానీ ఇప్పుడు ప్రకృతి విధానాలతో పంట చేలన్నీ పచ్చగా కలకల్లాడుతున్నాయి. ఈ మార్పుకు కారణాలేంటి, రైతుల అనుభవాలు ఏం చెబుతున్నాయి, మనము తెలుసుకుందాం పదండి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సెలపాడు గ్రామంలో ఒకప్పుడు పంటల సాగులో రసాయనాలు పారేవి. పురుగు మందులను రైతులు విపరీతంగా వినియోగించేవారు. అధిక దిగుబడుల కోసం మోతాదుకు మించిన రసాయనాలను పంటల్లో కుమ్మరించేవారు. కానీ 2017 తర్వాత ఆ గ్రామంలో పంటల సాగు సరళి పూర్తిగా మారిపోయింది. అందుకు కారణంగా ప్రకృతి వ్యవసాయ పితామహులు పాలేకర్ ప్రకృతి పాఠాలే అని చెప్పక తప్పదు. పాలేకర్ పాఠాలతో రసాయనాలతో పొంచి ఉన్న ప్రమాదం ఏంటో గుర్తించిన గ్రామ రైతులు ప్రకృతి సేద్యం వైపు కదం తొక్కారు. సహజ విధానాలను అనుసరిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటున్నారు. ప్రారంభంలో ప్రయోగాత్మక సాగులో కాస్త తడబడిన అనంతరం ప్రకృతి సేద్యంపై పట్టు సాధించారు. ఎలాంటి పురుగుమందులు, పిండి కట్టలు కాని వినియోగించకుండా సహజ వనరులతోనే సేద్యం చేస్తున్నామని రైతులు చెప్తున్నారు. రసాయనాల సాగులో ప్రతీదీ బయట కొనేవారమని, కానీ ప్రకృతి సేద్యంలో ప్రతీదీ పరిసరాల నుంచే సహజంగా లభిస్తుందని తెలిపారు. ఈ విధానంలో కూలీలు, ట్రాక్టర్ ఖర్చు మినహా పెట్టుబడి పెద్దగా ఉండదంటున్నారు. రసాయనాలకు ధీటుగా దిగుబడులు అందుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు చూస్తున్న ఈ రైతు పేరు తుమ్మల శివాజీ. గత 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. 2018 వరకు ఈ సాగుదారు రసాయనాల సేద్యమే చేసేవారు. అనంతరం ప్రకృతి సేద్యం అందించే ఫలితాలను తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేశారు. ప్రస్తుతం తనకున్న 2.5 ఎకరాలలో విభిన్న పంటలను పండిస్తున్నారు ఈ రైతు. మినుము, కంది, మినప, శనగలతో పాటు శాశ్వత పందిళ్లను ఏర్పాటు చేసుకుని తీగజాతి కూరగాయలను పండిస్తున్నారు. ప్రతి పంటకు సహజ సిద్ధమైన ఆవు వ్యర్థాలతో తయారు చేసిన ఎరువులనే వినియోగిస్తున్నారు. రసాయనాలతో పోల్చితే ఖర్చు తక్కువని, తెగుళ్ల బెడద పెద్దగా లేదని రైతు తన అనుభవపూర్వకంగా తెలిపారు. నేను 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. 2018-19 నుంచి ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను. జుజ్జూరు వెంకట్రావు, దేవరపల్లి సతీష్ వాళ్ళ సలహాలతో ప్రకృతి సేద్యంతో వ్యవసాయం మొదలుపెట్టాను. నేను మిరపతోట, కూరగాయ పందిళ్ళు వేస్తూ ఉంటాను. ఎక్కువగా పొట్టలు, కాకరలు పండిస్తూ ఉంటాను. దీనికి వెంకట్రావును, సతీష్ వాళ్ళ సలహాలు తీసుకుని జీవామృతము ఇట్లాంటివి వాళ్ళు చూయించారు. వాళ్ళు చెప్పిన ప్రకారం అవి కలుపుకుంటూ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. బాగానే ఉన్నాయి పంటలు, దిగుబడులు అయ్యి. కూరగాయ పందిళ్ళు 1 అరెకరం వేస్తాను. మిగతా పైర్లు 2 ఎకరాలు వేస్తాను. మిగతా పైర్లు మినుము, కంది, మిరపతోట ఇట్లాంటివి పండిస్తూ ఉంటాను. శనగ, ఇవన్నీ ప్రకృతి వ్యవసాయంతో చేస్తూ ఉంటాను. ఆవు పేడ, ఆవు మూత్రము, శనగపిండి, ఇంకా వేరే వేరే పిండిలు అవి చెప్పారు, బెల్లము, వీటన్నిటితో కలుపుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం. పొలాయి పెట్టి అవి తీసి స్ప్రే చేయటము, వడగట్టి పాదులకు పోయటం ఇట్లాంటివి చేసుకుంటూ వస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినా మా వ్యవసాయ ఖర్చులు తగ్గినాయి. మామూలు గతంలోనే వ్యవసాయ ఖర్చులు ఎక్కువగా వస్తూ ఉండేవి. కొంతవరకు ఆ వ్యవసాయ ఖర్చులు తగ్గినాయి. ఈ ఎరువులు ఇట్లాంటివి తగ్గించుకుంటూ వేసుకుంటూ వస్తూ ఉన్నాము. తెగుళ్ళు కొంతవరకు కంట్రోల్ అయినాయి. గతంలో కంటే ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినా కొన్ని తెగుళ్ళు తక్కువగానే ఉన్నట్టు ఉన్నాయి. దాన్ని బట్టి మాకు దిగుబడిలో మాత్రం పెద్ద వేరియేషన్ ఏం లేదు. దానికి దీనికి అంత వస్తుంది, ఖర్చు మాత్రం తగ్గింది. కెమికల్ సాగుతో వచ్చే ఆదాయం కన్నా ప్రకృతి పద్ధతుల్లో పండించిన పంటలతో వచ్చే లాభాలు అధికమని అంటున్నారు రైతులు.
ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం అనేది నాకు తెలిసినాక 2017న మన గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ దగ్గర పాలేకర్ గారి మీటింగ్కి మాకు తెలియటం జరిగింది. అయితే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఎలాగా అనేది తెలుసుకుంటానికని ఆ రోజు నేను ప్రకృతి వ్యవసాయానికి నా ఫ్రెండు నేను ఇద్దరు ముగ్గురు కలిసి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి ట్రైనింగ్కి పాలేకర్ గారి మీటింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ ప్రకృతి వ్యవసాయంలో ఇవాళ కెమికల్ వేసి కొంతమంది రైతులు ఎంతో నష్టపోతున్నారు. అసలు ప్రకృతి వ్యవసాయంలో మనకు వచ్చే లాభాల గురించి ప్లస్ ప్రకృతి ఎలా చేయాలి, అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలనేది మనకి ఒక పాలేకర్ గారు మీటింగ్లో ట్రైనింగ్లో తెలుసుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేస్తాం మొదలుపెట్టాను. అయితే ప్రకృతి వ్యవసాయంలో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే భూమిని లైట్గా దున్నుతాం. ఫస్ట్ దాంట్లో కొన్ని రకాలుగా మనకు 28 రకాల విత్తనాలు వేసి దాన్ని భూమిని కల్లి దున్నేస్తే మనకి భూమికి ఒక బలం చేకూరుస్తుంది. మన యొక్క భూమిలో ఉన్న ఒక నత్రజని కానీ పొటాష్ కానీ అన్ని రకాల మనకి పొటాషియమ్స్ లభ్యమవుతుంది. అయితే ఇవాళ కెమికల్ రైతులకి మనకి ఏంటంటే వేరియేషను మనం చేసే ప్రతి ఒక్క పంట కూడా ఆరోగ్యంతో ప్రజలకి ముందుకు అందించాలనే ఆలోచనతో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో చేరడం జరిగింది. ఐసీఆర్పీ గాను మాకు రీసెంట్గాను జనవరి ఫిబ్రవరి నుంచి కూడా మమ్మల్ని ఐసీఆర్పీ గాను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది లీడ్ ఫార్మర్గా ఉంటూ. మేము ఇప్పుడు గత 1 ఎకరం పొలంలో మేము ఫస్ట్ ఘనజీవామృతం అనేది 500 కేజీల ఘనజీవామృతం చల్లి దానికి ఫస్ట్ మేము ఒక లైనింగ్ తీసుకుని ఈ దొండపందిరి వేయటం జరిగింది. ఈ దొండపందిరి కూడా ఇదివరకు కెమికల్ వేస్తే మాకు వచ్చే ఆదాయం కన్నా కానీ ఇవాళ ప్రకృతిగా వచ్చే ఆదాయం ఎక్కువగానే ఉంది. అయితే దీంట్లో మన ప్రతి కూడా ఏదైనా పురుగు వచ్చినప్పుడు మనకు కావాల్సిన వనరులు దొరుకుతాయి. అంటే మన దగ్గరలో మనకు వచ్చే వేపకంద కషాయం కానీ వేపాకు సంబంధించింది కానీ దాన్ని ఏం చేస్తామంటే మేము వేపాకుతో తయారు చేసింది దాంట్లో వేప 10 కిలోలు తీసుకుని దానికి కావాల్సింది ఒక ఆవు మూత్రం ఒక 5 లీటర్లు, ఆవు పేడ 2 కేజీలు కలిపి దాన్ని ఒక 3 డేస్ 4 డేస్లో తయారు చేసుకుని అవి ఒక పురుగు వచ్చినప్పుడు దాన్ని ఆ పురుగు వృద్ధిని గురించి దాన్ని మనకు జీవామృతం ఒక అగ్నాస్త్రం ఈ ఒక నీమాస్త్రాన్ని స్పేర్ చేస్తే ఆ పురుగు కంట్రోల్ అవుతుంది. అట్లాగే ఇంకా చిన్న దోమ ఇలాంటివి ఉంటే దానికి సంబంధించిన మనకి కొన్ని పారామిడ్స్ బాటిల్స్ ఇవి ఉండి ఆ బండిగా ఇలాంటివి వచ్చినా కానీ ఆ యొక్క ఎల్లో ప్లేట్స్ ఇవి అమర్చి ఆ యొక్క ఈ కంట్రోల్ చేసుకుంటూ మన కెమికల్ కన్నా కూడా ఇవాళ ప్రకృతి వ్యవసాయం బెటరు అన్నట్టుగా మనం పండించిన పంటను కూడా తీసుకెళ్ళి మార్కెటింగ్లో అది దాని మీద కెమికల్ కన్నా ఎక్కువగా రేటు అమ్ముకోవడం జరిగింది. ఇవాళ మనకు వచ్చేసే దీని మీద ఆదాయం కాకుండా ఇతర కూరగాయ పంటలు కూడా ఇవాళ పండిస్తూ జరుగుతుంది. అంటే ఆల్రెడీ నేను 1 ఎకరం మినుము కూడా వేసాం. గత కెమికల్లో మినుము వేస్తే మినుముగా వచ్చిన ఆదాయము నాకు 2 బస్తాలు వచ్చిందండి. ఇప్పుడు మనం ప్రకృతిగా పండించిన మినుముకి నాకు వచ్చేసి 10, 15, 18 వేలు దాకా ఆదాయం రావడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. అందుకే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్న ఈ రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి రైతులు ఇప్పటికైనా రసాయనాలను వీడి ప్రకృతి వైపు పయనిస్తారని ఆశిద్దాం. ఏ పని చేసినా అది నలుగురికి మంచి జరిగేలా ఉండాలి. తాను మాత్రమే ఆరోగ్యంగా ఉంటే కాదు, తనతో పాటు సమాజానికి ఆరోగ్యాన్ని పంచాలనుకున్నారు. వైద్య వృత్తిలో ఎన్నో కేసులను దగ్గర నుంచి గమనించిన వైద్యురాలు అనారోగ్య సమస్యలకు అసలు మూలం ఎక్కడుందో తెలుసుకున్నారు. హానికారక రసాయనిక ఎరువులను, పురుగుల మందులతో పొంచి ఉన్న ప్రమాదం ఏమిటో గుర్తించారు. రిటైర్మెంట్ అనంతరం తనకు ఎంతో ఇష్టమైన సేద్యాన్ని చేపట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తన వంతు బాధ్యతగా సమాజానికి అందిస్తున్నారు. ప్రకృతి విధానాలు, ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన రిటైర్డ్ డాక్టర్ పద్మగారి విజయగాథను ఇప్పుడు చూసేద్దాం. 65 ఏళ్ల పైచిలుకు రిటైర్మెంట్ వైద్యురాలు వ్యవసాయంపై మమకారంతోని తనకు సొంత భూమి లేకున్నా కూడా 7 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇదే యొక్క ఆర్గానిక్ వ్యవసాయంపై HMTV ప్రత్యేక కథనం. వ్యవసాయం దండుగ కాదు, పండుగని నిరూపిస్తున్నారు ఈ మహిళా సాగుదారు. వైద్య వృత్తికి విరామం ఇచ్చిన 6 పదుల వయస్సులోనూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందరినీ ఆలోచింపజేస్తున్నారు. రసాయన ఎరువులు కానీ, పురుగుమందులు కానీ చిటికడైనా వాడకుండా పూర్తి సేంద్రియ విధానంలో పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా గాడిచెర్ల గ్రామానికి చెందిన పద్మగారు వైద్య వృత్తిలో 30 ఏళ్లు సేవలందించారు. డాక్టర్గా పనిచేసిన నాళ్లు ప్రజల సమస్యలను దగ్గరుండి చూశారు. రసాయనాలతో మిళితమైన ఆహారం తినడమే ఇన్ని అనారోగ్య సమస్యలకు కారణమని గుర్తించారు.
ఈ నేపథ్యంలో వైద్యురాలిగా రిటైర్మెంట్ తీసుకున్న అనంతరం ప్రకృతి విధానంలో పండిన ఆహారంతో చక్కటి ఆరోగ్యం లభిస్తుందని భావించి వ్యవసాయం వైపు మక్కువ చూపించారు. సొంతంగా వ్యవసాయ భూమి లేకున్నా స్థానికంగా 7 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. గత 2 ఏళ్లుగా దేశీ ఆవుల పేడ, మూత్రాలతో తయారు చేసిన ఎరువులను వినియోగిస్తూ వివిధ రకాల పంటలను పండిస్తూ చక్కటి ఫలసాయాన్ని పొందుతున్నారు ఈ మహిళా సాగుదారు. వాతావరణ పొల్యూషన్, ఆహారం కానీ ఏది కానీ దానివల్ల రోగాలు బాగా వస్తున్నాయి. వాటిని తగ్గించడానికి ఏం చేయగలము మనము అనే ఒక ఆలోచనలో నాకు వ్యవసాయం అంటే మొదటి నుండి ఇంట్రెస్ట్. కాకపోతే నేను డాక్టర్గా ఉండి చేయలేకపోయినాను. అప్పుడు ఇంకా రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉంటాను. అప్పుడు నా ఇష్టమైన పని, మంచి పనిని ఒకటి చేయాలన్న ఉద్దేశంతో సేంద్రియ ఎరువు ద్వారా వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఉత్సాహంతో నేను మొదలుపెట్టాను. దాంట్లో నాకు ఇంట్రెస్ట్ రావడం జరిగింది. ఇందులో ఈ సేంద్రియ ఎరువులు అంటే మీరు ఏదేదో అనుకునేరు, మన ఇంట్లోనే ఉంటాయి. ఆవులు కానీ ఏమన్నా ఉంటే వాటి మూత్రం వాడుకోవడము, ఆ పెండ వాడుకోవడము, వాటి నుండి జీవామృతం తయారు చేసుకోవడం, పంచగవ్వ చేసుకోవడము, తర్వాత నాగాస్త్రం, ఇవన్నీ చేసుకుంటే రోగాలకి అందులోనే మందులు ఉన్నాయి. రోగాలు రాకుండా వాడడానికి, రోగం వచ్చిన తర్వాత కూడా చల్లడానికి మందులు అందులోనే మనం తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా చేస్తూ ఉంటే నాకు కూరగాయలు కూడా పండిస్తే ఇంకెట్లా ఉంటుంది. ముందు వరి, కంది, పత్తి అట్లాంటివి పండించినప్పుడు నాకు కూరగాయలు కూడా పెట్టాలని అనిపించింది. 1 సంవత్సరంన్నర నుండి నేను కూరగాయలను పండించడం మొదలుపెట్టాను. దాంట్లో ఈ ఏరియా, ఈ స్థలంలో ఏది పండుతుందని తెలుస్తుంది అనేది ముందులో కొంచెం ఎక్స్పెరిమెంట్ అయింది. సో కొన్ని పంటలే ఇక్కడ బాగా పండుతాయి. అందులో బెండ ఒకటి బాగా పండుతుంది. తర్వాత చిక్కుడుకాయ, టమాటా, వంకాయ ఇలాంటివన్నీ పెడితే వేరే కాకరకాయ ఇలాంటివి మాత్రం ఇక్కడ ఈ పొలంలో పండవు. సో నేను ఇంకా వర్మి కాంపోస్ట్ ఒకటి తీసుకోవడం జరుగుతుంది. అది మన మున్సిపాలిటీ వాళ్ళు తయారు చేస్తున్న మందపల్లి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను. అది వాడుతుంటాను. సో నాకు లాభము అనేది నేను ఎప్పుడూ ఆలోచించలేదండి. నాకు ఒక మంచి పని చేయాలి, మంచి ఆహారాన్ని అందించాలి అంటే మేము ఏదో గొప్పగా అందిస్తామని కాదు, కొంచెం మా సాయం మేము చేయగలిగినంత సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ వ్యవసాయం చేస్తున్నాము. సేంద్రియ వ్యవసాయం, అది కూడా పర్టికులర్లీ. తర్వాత ఇక్కడ వర్కర్స్ కూడా కొంతమంది పనిచేస్తారు, వాళ్ళకు కూడా జీవనోపాధి అంటూ దొరుకుతుంది. కనుక నాకు ఈ వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈ ఫీల్డ్ చాలా మంచిది. దీంట్లో ఎవరు మనల్ని కొట్టరు, తిట్టరు, ఏముండదు. మనం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా చేసేసి పంటను మంచిగా పండించి ఇతరులకు అందించవచ్చు. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడంలో మా వంతు ఏదో 100లో 0.1 కావచ్చు, కానీ మా సాయం కూడా అందుతుందని ఒక సంతోషాన్ని ఇస్తుంది. 2015 నుంచి వ్యవసాయం చేస్తున్న పద్మగారు మొదట వరి సాగు చేసేవారు. పంట మార్పిడి పద్ధతులు పాటిస్తున్న పద్మగారు 1.5 ఏడాదిన్నరగా కూరగాయలు సాగు చేస్తున్నారు. బెండ, చిక్కుడు, టమాటా, వంగ, బీర వంటి పంటలు ప్రస్తుతం సాగులో ఉన్నాయి. ఎరువులను అందించే విధానంలో పాత పద్ధతులు పాటించినా అధిక దిగుబడులు పొందేందుకు ఆధునిక విధానాలను అనుసరిస్తున్నారు ఈ సాగుదారు. కేవలం లాభాల ఆశతో పంటలు పండించడం లేదని, సమాజానికి తనవంతుగా ఏదైనా చెయ్యాలన్న ఉద్దేశంతోనే సేద్యంలో ప్రకృతి విధానాలు అనుసరిస్తున్నానని పద్మగారు చెప్పుకొచ్చారు. డాక్టర్గా ఉన్నప్పుడు నేను ఆరోగ్యంగా ఉండడమే కాదు కదా, నా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, నా చుట్టుపక్కల వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఒక ఆలోచన అయితే ఉంటుంది సహజంగానే. ఆ సహజమైన గుణంతో నాకు వ్యవసాయం చేయాలని అనిపించింది. కాకుండా నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాతల వాళ్ళు చేసినారన్నారు కానీ మేము చూడలేదు. కానీ నాకు ఆ వ్యవసాయం అంటే బహుశా ఆ చిన్నతనంలో లోపల ఏర్పడి ఉండవచ్చు. అది ఇప్పుడు రిటైర్ అయిన ఖాళీగా ఉన్నాను కదా, ఇంకా వేరే ఏదైతే చేసినా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇదైతే మన ఇష్టానుసారంగా మంచిగా నెమ్మదిగా చేసుకొని ఇతరులకు మంచి చేయొచ్చు. రైతులకి నేను అందరి రైతులకు చెప్పేది ఒకటి, మనం వాడే ఫర్టిలైజర్స్ తగ్గిస్తే చాలా మంచిది. ఫర్టిలైజర్స్ అంటే ఐ మీన్ ఇన్ఆర్గానిక్ కొనుక్కొచ్చేటి, అవి పెస్టిసైడ్స్, ఇవి ఎక్కువ వాడడం వల్ల ఎంతలో కొంత అయినా మనం పండించే పంటల మీద కొంచెమన్నా ఉంటుంది రిమైనెంట్. దాంతో ప్రజలకి తెలియకుండానే వాళ్ళు ఆ పదార్థాన్ని తీసుకోవడము, వేరే వేరే రోగాలకి పడడం ఉన్నది. కానీ రైతులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా మన లాభాన్ని గురించి ఆలోచించకుండా ఆర్గానిక్ చేస్తే, అంటే సేంద్రియ ఎరువులు చేస్తే, మీకు అందరికీ తెలుసు, మీ తాతలు కూడా చేశారు. అది ఆకు తీసుకొచ్చేసి, అల్లము తీసుకొచ్చేసి పొలంలో వేసి దుక్కిచ్చి చేసేదే అదే కదా. ఇప్పుడు మనం సేంద్రియం అనేది కొత్త కాదు. అదే పద్ధతిని, మనం పాత పద్ధతిని మళ్ళీ పాటించి
మంచి మీరే మంచిగా ఉండడం కాదు, చుట్టుపక్కల వారికి కూడా మంచిగా ఉండాలి, ముంచేటట్టుగా మీరు ప్రయత్నించాలని నేను ఒక చిన్న కోరిక నాది. 6 పదుల వయస్సులోనూ సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న స్పృహతో తన వంతు కృషి చేస్తున్నారు ఈ సాగుదారు. తోటి రైతులు రసాయనాలను వీడి సేంద్రియ విధానాల వైపు అడుగులు వేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని పిలుపునిస్తున్నారు. ఆ దిశగా రైతులు అడుగులు వేస్తారని మనము ఆశిద్దాం. ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే నేను ఈ యొక్క ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తుందని చెప్పి రిటైర్మెంట్ వైద్యురాలు తెలపడం జరుగుతుంది. ఇప్పటికైనా రైతులు ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు చందుతో యాదగిరి గౌడ్, HMTV, సిద్దిపేట. సంప్రదాయ యూరియా కన్నా శక్తివంతంగా పనిచేసే నానో యూరియాను ఇటీవలే ఇఫ్కో సంస్థ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎరువుల తయారీ రంగంలో ఇదో అద్భుత ఆవిష్కరణ. సంప్రదాయ యూరియా తెల్లటి గునికల రూపంలో ఉంటుంది, బస్తాలలో వస్తుంది. దీని స్థానంలో ఇప్పుడు ద్రావణ రూపంలో ఉండే యూరియాను తయారు చేశారు శాస్త్రవేత్తలు. 45 కిలోల యూరియాను కేవలం 1/2 లీటర్ సీసాలో పట్టేలా చేశారు. ఈ నానో యూరియా వ్యవసాయ రంగంలో పెద్ద మార్పు తెస్తుందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. పంటల దిగుబడిని 8 నుంచి 10% పెంచుతుందని తెలుపుతున్నారు. నేలకు, పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదంటున్నారు. మరి ఈ నానో యూరియా వినియోగంతో రైతులకు ఎలాంటి ప్రయోజనాలుంటాయో శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జేడి శ్రీధర్ గారి సలహాలు, సూచనలు మీకోసం. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ చేద్దాం ఉద్దేశంతో ఎరువులు ముందస్తుగా నిల్వ చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అనుమతి ఇచ్చింది. దాని మీద ప్రాప్తి మేరకు మనకి జిల్లాలో ఖరీఫ్ కాలానికి ముఖ్యంగా 50-60 వేల మెట్రిక్ టన్నులు 30 మండలాలకి మనం సిద్ధం అదే ప్లాన్ తయారు చేసుకోగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దానికి ఈరోజు 29,000 క్వింటాలు ఈ రోజున 29 మెట్రిక్ టన్నులు ఈ రోజు రెడీగా ఉంది మన ఆర్బీకేలో కానీ మన ప్రైవేట్ డీలర్లో కానీ. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మేము రైతు భరోసా కేంద్రాల ద్వారా ఒక 50% ఎరువులను ఇస్తాం, 50% డీలర్స్ ద్వారా ఇస్తామండి. సో ఈ ఎక్కడ పంపించిన ఎరువునైనా కూడా వేరే స్టాక్ నుంచి మనం ఖచ్చితంగా శాంపిల్స్ తీసి రైతు భరోసా కేంద్రంలో వచ్చే ప్రతిదాన్ని కూడా నాణ్యత మనం పరంగా చెక్ చేసి పంపిస్తున్నాం. మన జిల్లాలో యూరియా, డిఏపి అంటేనే ఎరువు అనుకుంటున్నారు. అది కాదు ఎరువు అంటే. ఎరువులు అంటే చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే యూరియా కోసం వస్తే నానో యూరియా అనేది మనకి ఒక ఇఫ్కో కంపెనీ వారు సప్లై చేస్తున్నారు. ఈ సంవత్సరం గత సంవత్సరం ప్రయోగాత్మకంగా ఇచ్చారు. ఈ సంవత్సరం మన ఆర్బీకేల ద్వారా కూడా మనం ఇస్తున్నాం. ఇప్పటి వరకు 6,000 లీటర్లు కూడా మనం ఆర్బీకేల ద్వారా మనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ నానో అనేది ఒక ఆర్గానిక్ యూరియా అనమాట. ఇది 1/2 లీటర్ అయితే సరిపోతుంది ఎకరానికి. మనం ఏంటంటే అనుకుంటున్నాం యూరియా బస్తా వేయాలేమో అని అనుకుంటున్నాం, అవసరం లేదు. ముఖ్యంగా వరికి గమనించుకుంటే ముఖ్యంగా దుబ్బు టైంలో అంటే 25 రోజుల్లో అలాగే పొట్ట టైంలో అంటే కనీసం ఒక 50-55 రోజుల్లో మనం 2 సార్లు పిచికారీ చేసుకున్నా కూడా నానో యూరియాని, దాంతోపాటు మల్టీకే అని కూడా దొరుకుతుంది మార్కెట్లో, పొటాష్ అనమాట. సో అచ్చంగా యూరియా పొటాష్ వేయాలన్న అవసరం కూడా లేదు. సో ఈ నానో బేస్డ్ యూరియా విత్ పొటాష్ కూడా స్ప్రే చేసుకుంటే ఈజీగా మనకి లభ్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా రైతు సోదరులు గమనించవలసిందిగా నేను కోరుచున్నాను. సో అలాగే మొక్కజొన్న కూడా అండి ముఖ్యంగా పురుగు మందులు ఎక్కువ కొడతారు మొక్కజొన్నకి. సో మనం ఖచ్చితంగా మొక్కజొన్న కూడా 3 సార్లు యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 2 డోసుల్లో నానో యూరియా అంటే క్రాప్ పంట హైట్ తక్కువగా ఉన్నప్పుడు అంటే దాని ఎదుగుదల తక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా 15 నుంచి 20 రోజులు ఒకసారి, అలాగే 35 నుంచి 45 రోజులు ఒకసారి నానో యూరియా, ఈ మల్టీకే, అలాగే కావాల్సిన ఏ పురుగు మందు ఉంటే ఆ పురుగు మందు కూడా దీంట్లో కలుపుకొని సునాయాసం ఒకేసారి అన్నీ కొట్టుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొటాష్ అనేది కూడా మనకి ఎక్కువగా అంత ఇంటర్నేషనల్ మార్కెట్ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఆ పొటాష్ కూడా మనకి ఆల్టర్నేటివ్ ఎరువులు ఉన్నాయి పొటాష్లో కూడా. ముఖ్యంగా హ్యూమేట్ ఆఫ్ పొటాష్ అని, అలాగే మనకి మల్టీకే అని, ఇలాంటి ఎన్పికే ద్రవ రూపంలో కూడా పొటాష్ లభ్యమవుతుంది. అవి కూడా మనం పిచికారీ చేసుకుంటే పొటాష్ అనేది కూడా సమస్య కాదు. సో అది గమనించి ఖచ్చితంగా పొటాష్ అనేది కూడా యూరియాతో పాటు సిఫారసు చేసిన మేరకు ఖచ్చితంగా ఆ పిచికారీ ద్వారా కానీ నేలలో కానీ అప్లై చేయవలసిందిగా, పోషకాలు ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ముఖ్యంగా మన ప్రొక్యూర్మెంట్లో గమనిస్తే మిల్లింగ్లో కొంత పొటాష్ సరైన టైంలో డోసేజ్ ఇవ్వకపోవడం వల్ల కూడా మిల్లింగ్లో కొంత నోక్ శాతం వస్తుందని కూడా కంప్లైంట్ జరుగుతున్నాయి. సో దానికి ఖచ్చితంగా ఈ పొటాష్ అప్లికేషన్ కూడా చర్య తీసుకొని రైతు సోదరులు రైతు భరోసా కేంద్రాల్లో ఖచ్చితంగా కలుసుకొని అక్కడ మీరు అడగండి. ఖచ్చితంగా నానో యూరియా కానీ, లిక్విడ్ పొటాష్ ఫర్టిలైజర్స్ కానీ, పొటాష్ కానీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నానో యూరియా కూడా పత్తికి కానీ మొక్కజొన్నకు కానీ ఎప్పుడు యూరియా వేయాలనుకున్నారు ఆ డోసులో ఖచ్చితంగా
మన ఒక బ్యాసిల్ డోస్ అంటే భూమిలో వేసే ఎరువు తప్ప పైపాటికి ఏ పిచికారీ చేసుకున్నా కూడా ఈ నానో యూరియాని మనం 1/2 లీటర్ ఎకరానికి సరిపోతుందండి. ఒక బస్తా వేయాల్సిన అవసరం యూరియా లేదు. 1/2 లీటర్ నానో యూరియా ఎనఫ్. ఇది 245 రూపాయలకి మార్కెట్ ద్వారా మన రైతు భరోసా కేంద్రాల్లో మనకి లభ్యమవుతుందండి. సునాయాసంగా మొక్కజొన్నకి 2 సార్లు, పత్తికి 2 నుంచి 3 సార్లు కూడా మనం పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా ఇప్పుడు ముఖ్యంగా ఏమనుకుంటున్నామంటే యూరియా వేస్తే మనం బురద పదును కానీ నీరు ఉండి మన రైతు సోదరులు ఏం చేస్తారు, బురద పదులు లేకుండా నీరు ఉండగానే వేసేస్తూ ఉంటారు యూరియా. దానివల్ల యూరియా 3 విధాలుగా నష్టపడుతుందండి. ముఖ్యంగా నేల పొరలో భూపొరలోకి వేస్ట్ అవ్వడం, ఆవిరైపోవడం, తర్వాత గాలి రూపంలో వెళ్ళిపోవడం, ఈ 3 విధాలుగా యూరియా లాస్ అవుతుంది. ఇక్కడ నానో యూరియాలో ఆ లాస్ ఉండదు మనకి. ఖచ్చితంగా మనం మొక్క మీద ఆకు మీద పండిస్తున్నాం కాబట్టి ఆ పిచికారీ చేసినప్పుడు ఖచ్చితంగా నానో యూరియా 1/2 లీటర్ మొక్కకి అందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నష్టం కూడా ఉండదు. సో తర్వాత ఇక్కడ పరిశోధనలో కూడా ఏం తెలిసిందంటే 8 నుంచి 10% దిగుబడి కూడా నానో యూరియా చేయడం వల్ల కూడా మన నానో యూరియా స్ప్రే చేయడం వల్ల మనకి రిజల్ట్స్ ఉన్నాయి, పరిశోధన ఫలితాలు. భూమిలో వేయడం వల్ల భూమి యొక్క నేలలో ఉన్న మట్టి కానీ అలాగే పర్యావరణంలో మీథేన్ గ్యాస్ ఎమిట్ అవ్వడం అంటే పైకి గ్యాసులు రావడం వల్ల కానీ మన పర్యావరణానికి మామూలుగా యూరియా వల్ల నష్టం ఉంది. కానీ నానో యూరియా వల్ల ఆ ఇబ్బంది లేదండి. రైతు సోదరులు హ్యాపీగా ఫ్రెండ్లీ ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం అని ఒక మన సపరేట్ వింగ్ కూడా మనకు ఉంది, మీకు తెలిసిన విషయమే. దాని మీద కూడా మరి ఒక ప్రతి ఎంపిక చేసిన క్లస్టర్ స్థాయిలో కూడా మనకి దానికి కావాల్సిన ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. సో ఐసీఆర్పీలు కానీ సిఆర్పీలు కానీ అలాగే అందరూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం స్టాఫ్ ద్వారా కూడా మనం ఈ ప్రకృతి ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ పచ్చి రొట్టెల వాడకం కానీ ఈ ద్రవ జీవామృతం, ఘన జీవామృతం ఇలాంటి వాడితే యూరియా కన్సెప్షన్ ముఖ్యంగా మనకి ఏంటంటే పర్యావరణంలో యూరియా అనేది ఎక్కువ చెడు ప్రభావం, మంచి కంటే చెడు ఎక్కువగా ఉంది. అంటే పురుగు కానీ రేపు చైన్ పడిపోవడం కానీ దోమపోటు రావడం కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా యూరియాతోనే ముడిపడినాయి. కాబట్టి ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో మనం ఈ ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, ఈ పచ్చిరొట్ట ఎరువులు వేయడం వలన యూరియా యొక్క కన్సెప్షన్ ఒక 40% తగ్గిపోతుందండి. సో 40% తగ్గడం వలన ఖచ్చితంగా ఈ పురుగు లేదా చీడపీడలు కానీ మరి తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత నాణ్యమైన పంట రావడానికి అవకాశం ఉంటుంది. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం ఇలాంటి అలాగే కొన్ని మనకి కషాయాలు కూడా ఉన్నాయి. వేప కషాయం కానీ అగ్నిహాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇలాంటివి కూడా మనకి పురుగు మందులు వాడకుండానే పర్యావరణంతో మనకి ముడిపడిన మిత్ర పురుగులు ఉన్నాయి, వాటిని కూడా సంరక్షించుకుంటూ మనం హ్యాపీగా ఈ యొక్క పురుగుల్ని నియంత్రించడానికి అవకాశం ఉందండి. దానికి కూడా మనం ఎన్పిఎం షాప్స్ అని కూడా ఒక దగ్గర 24 ఎన్పిఎం షాప్స్ ఉన్నాయి మన జిల్లా స్థాయిలో. సో వాళ్ళు కూడా ఈ మొన్న మీటింగ్ పెట్టి మనం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. రైతు ఏది అడిగినా కూడా ఆ ఎన్పిఎం షాప్ ద్వారా ఇవ్వాల్సిందిగా కోరడం. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.